సుస్వాగతం వ్యూవర్స్, నేను మీ గౌతమ్ రాజుంగరాల. యాక్చువల్గా మీరు నా స్టేటస్లు చూసినా లేదా నా యూట్యూబ్ వీడియోస్ చూసినా అన్ని ఆప్షన్ సెల్లింగ్కి ఫేవరబుల్గానే ఉంటాయి. యాక్చువల్గా నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను, బట్ ఈసారి మాత్రం ఆప్షన్ బయింగ్ చేశాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కరెంట్గా మార్కెట్లో ఉన్న న్యూస్ అనమాట. న్యూస్ ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఈరోజు మీడియా ముందు మాట్లాడబోతున్నారు. సో ఈ న్యూస్కి గ్యారంటీగా బ్యాంక్ నిఫ్టీ రియాక్ట్ అవుతుంది. ఏ టైంకి రియాక్ట్ అవుతుందంటే ఏ టైంకి మన ఆర్బీఐ గవర్నర్ వచ్చి మాట్లాడతారో ఆ టైం వరకు రియాక్షన్ చూపిస్తుంది. అదంతా పాజిటివ్ రియాక్షన్ ఇవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఈ ట్రేడ్ తీసుకుంటున్నాను. మీకు మార్కెట్ మీద ఒక క్లియర్ వ్యూ ఉన్నప్పుడు, ఏదో పాజిటివ్ వ్యూ కానీ నెగిటివ్ వ్యూ కానీ, అది మీకు క్లియర్గా ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. బట్ అందులో చాలా రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఈవెన్ దో నేను ఈరోజు అంత క్లియర్ వ్యూతో ఉన్నప్పటికీ నా యొక్క క్యాపిటల్ 9,000 అంటే 1 లాట్కి లిమిట్ చేస్తున్నాను అనమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో పేపర్ ట్రేడింగ్లో ట్రేడింగ్ స్టాప్ లాస్ గురించి వస్తుంది. దాన్ని ఈ వీడియోలో మనం లైవ్ మార్కెట్లో లైవ్గా చూడబోతున్నాం. కంప్లీట్గా టెయిలింగ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ని టెయిల్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా లైవ్లో చూడబోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఒక ఆప్షన్ తీసుకున్నాను, 3580 CE. ఇది June 10th అంటే వీక్లీ ఎక్స్పైరీ, ఈ వీక్ ఎక్స్పైరీ. ఇది కరెంట్లీ అది 447 దగ్గర 45 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నేను ఇది కొన్నది ఆల్మోస్ట్ 358 అరౌండ్ కొన్నాను. యాక్చువల్గా న్యూస్ వచ్చేసి ఈరోజు ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడబోతున్నారు, అదే న్యూస్. సో 10 o'clock వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గానే మూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం నెగిటివ్ చూపిస్తున్నప్పటికీ ఇది పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ 9:30 to 10 అంటే ఆల్మోస్ట్ మనకి 1/2 hour వీడియో అవుతుంది. కాబట్టి నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవితే, లేదంటే 30 minutes చూడాల్సి వస్తుంది మీరు. ప్రస్తుతానికి ఫాలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ, చూద్దాం. నేను ఇది కవర్ ఆర్డర్ తీసుకున్నాను అనమాట, అంటే టెయిలింగ్ స్టాప్ లాస్. మీకు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేశాను, అది ఇంకా యూట్యూబ్ అప్లోడ్ చేశాను కానీ దాన్ని ఇంకా పబ్లిష్ చేయలేదు. టెయిలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలన్నది, పేపర్ ట్రేడింగ్లో ఎలా చేయాలన్న దాని గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను, దాన్ని ఇంకా అప్లోడ్ చేశాను, ఇంకా పబ్లిష్ చేయలేదు. 440 వెళ్తుంది. సో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే, సపోర్ట్ వచ్చేసి మనం కరెంట్ సపోర్ట్ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర చూసుకోవచ్చు. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కనబడట్లేదు కానీ ఇంకా పైకి ఉండొచ్చు రెసిస్టెన్స్. సో ప్రస్తుతం కైట్ లేదు, ఎర్రర్ ఉంది కైట్ యాప్లో. నాకు ఆల్రెడీ ఎర్రర్ చూపిస్తుంది కన్సోల్లో. ఐఎక్స్ నేను కొన్నది 0 దగ్గర కొన్నట్టు చూపిస్తుంది అనమాట. అంటే 35,000 ప్రాఫిట్ వచ్చినట్టు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రివర్స్ అయ్యింది. ఇందులో ఒక్క సెకండ్ మనకి వేరియేషన్ వచ్చినా కానీ మనం చాలా లాస్ అయిపోతాం అన్నమాట ఈ ట్రేడ్స్లో. ఎందుకంటే ఇది బై ట్రేడ్ కదా, సెల్ ట్రేడ్స్ అయితే స్లోగా మూవ్ అవుతాయి. బై ట్రేడ్లో చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సెల్ ట్రేడ్ కూడా మనం బాగా దూరం చేస్తాం కాబట్టి దాని మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. బై ట్రేడ్స్లో మూవ్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం తీసుకునేది ఎట్ ద మనీ లేదా కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ తీసుకుంటాం కదా, అందుకని చెప్పేసి. సో పైన చూడొచ్చు మీరు 35,776 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఉన్నదన్నమాట. అది క్రాస్ చేసిన తర్వాత మనకి ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి మనం స్టాప్ లాస్ చేంజ్ చేద్దాం. రెసిస్టెన్స్ ఉంది కదా, 430 దగ్గర మారుతుంది స్టాప్ లాస్. రెసిస్టెన్స్ దగ్గర మూవ్ అవుతుంది. రెసిస్టెన్స్ క్రాస్ చేసి పైన ఒక క్యాండిల్ ఫామ్ అయినా కానీ మనకి ఎటువంటి డౌట్ ఫీల్ అవ్వకలేదు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది అని అర్థం. బట్ ఒకవేళ రెసిస్టెన్స్ని కానీ క్రాస్ చేయకుండా రిజెక్ట్ అయిపోతే మాత్రం గ్యారంటీ కిందకు వచ్చేస్తుంది. ఓవర్ 73 వరకు వెళ్ళింది. కొంచెం అప్డేట్ చేసుకుందాం. 440, 435 పెట్టుకుందాం, మంచిది.
సో రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది కానీ రిజెక్ట్ అయిపోయి వెనక్కి వస్తుంది చూడండి. సో ఒకవేళ నేను ఇక్కడ 440 పెట్టుంటే దగ్గర హిట్ అయిపోయింది కూడా కొంచెం కింద డ్రాప్ అయితే. సో పైవట్ పాయింట్ దగ్గర రీచ్ అవుతుంది. 472 చాలా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయింది. 475, 476. మనకి ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ అనేది లేదు కైట్లో వచ్చేటప్పటికి. మీకు నిన్నటి రికార్డ్ చేసిన వీడియోలో అయితే మీకు బ్రాకెట్ ఆర్డర్ కూడా చూపించాను. ఇందులో అయితే బ్రాకెట్ ఆర్డర్ లేదు అండ్ మాన్యువల్గా మనం టైల్ చేసుకోవాలన్నమాట స్టాప్ లాస్ని. అక్కడ ఆటోమేటిక్ టైలింగ్ ఉంది పేపర్ ట్రేడింగ్ దాంట్లో. ఇందులో అయితే ఎటువంటి ఆటోమేటిక్ ట్రేడింగ్స్ లేవు అండ్ టార్గెట్స్ కూడా డైరెక్ట్గా ఇచ్చుకోవడం లేదు. మాన్యువల్గా స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం టార్గెట్ని హిట్ చేసుకోవాలి. సో చూడండి మళ్ళీ 445కి నేను టార్గెట్ అడ్జస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే రిజెక్ట్ అయింది బట్ ఎక్కువగా రిజెక్ట్ అవుతుంది. ఓకే ఫాలో అయిపోతుంది. ఓకే ఒక క్యాండిల్ ఆ రెడ్ లైన్ పైన ఫామ్ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ బులిష్లో ఉన్నట్టు అర్థం అనమాట. అండ్ అక్కడ నుంచి 3619 దాకా కూడా కంటిన్యూస్ బులిష్లో మూవ్ అవుతున్నట్టే. అండ్ ఇది ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే గవర్నర్ నుంచి నెగిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మార్కెట్. గవర్నర్ ఏదైతే మాట్లాడుతున్నారో అది నెగిటివ్గా ఉన్నట్టు అర్థం అనమాట. నెగిటివ్గా ఉండబోతుందని చెప్పి ముందే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. దానివల్ల కూడా ఇది నెగిటివ్గా మూవ్ అవ్వచ్చు. ఆల్రెడీ మనకు స్టాప్ లాస్ ఉంది కాబట్టి కొంతవరకు సేఫ్. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది బట్ నేనైతే ఇక్కడ అప్డేట్ చేయట్లేదు. సో మన స్టాప్ లాస్ వచ్చేసి 445 దగ్గర ఉంది. 482 ఈరోజు అంత కింద పడినా కానీ ఎక్కువగా ఆప్షన్స్ రియాక్ట్ అవ్వవు ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ అందరికీ న్యూస్ తెలిసే ఉంటుంది కదా. సో ఎక్కువ డిమాండ్ ఉండదు ఆప్షన్స్కి, బయింగ్ డిమాండ్. సో అందువల్ల అంతా రియాక్ట్ అవ్వవు. ఒక్కవేళ ఆ రెడ్ క్రాస్ చేసుకుని పైకి వెళ్తే మనం చాలా లక్కీ అనమాట. ఈరోజు ఒకేసారి బ్యాంక్ నిఫ్టీ సడన్ మూమెంట్ వస్తుంది పైకి. ఆ మూమెంట్ మనం నార్మల్ టైంలో క్యాచ్ చేయడం కూడా కష్టం అవుతుంది, అంత మూమెంట్ వస్తుంది. ఒకేసారి సడన్గా మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండానే మనం ముందే స్టాప్ లాస్ పెట్టుకుని కొంచెం కేర్ఫుల్గా ఉంటాం. ప్రస్తుతం ఒకసారి టైం చెక్ చేసుకుంటాం. సో ప్రస్తుతం టైం వచ్చి 9:42. గవర్నర్ ఆన్లైన్కి వచ్చేది ఇంకా 18 మినిట్స్ ఉంది. ఈ 18 మినిట్స్లో ఏ రియాక్షన్ అయితే చూపిస్తుందో అదే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క రెస్పాన్స్ అవుతుంది అన్నమాట. గవర్నర్ ఏం మాట్లాడబోతున్నారు అన్న దానికి ఇప్పుడు ఇచ్చే రియాక్షనే దానికి ఆన్సర్ అనమాట. ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా చాలామంది. సో చాలామంది నెగిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంది. అందుకే సపోర్ట్ని బ్రేక్ చేసి పైకి ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళకపోతుంది. వెయిట్ చేద్దాం. ఇంతసేపు కింద ఉందంటే మాత్రం గ్యారెంటీ కిందకి వెళ్ళిపోద్దని అర్థం, డౌట్ అక్కర్లేదు అందులో. కింద ఎంఎస్సిడీలో కానీ ఆర్ఎస్ఐలో కానీ ఎక్కడ కూడా నెగిటివ్ రియాక్షన్ కనిపించట్లేదు. బట్ మార్కెట్ని చూస్తే ఈ టైంలో మాత్రం చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది. మార్కెట్ నెగిటివ్లో ఉందంటే దానికి అర్థం ఏంటంటే మార్కెట్ డెఫినెట్గా కిందకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కింద చూద్దాం, కింద సపోర్ట్ ఉంది కదా మనకి 3560 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఉంది. చూడండి గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, కింద 20 డే మూవింగ్ యావరేజ్ మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది అనమాట. అది 35659 దగ్గర ఉంది. చూద్దాం. ఆల్మోస్ట్ నా స్టాప్ లాస్ కూడా అక్కడే ఉన్నట్టుంది కరెక్ట్గా. వెయిట్ చేద్దాం. అది క్రాసెస్ కింద పడిపోతే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది గ్యారెంటీగా. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మనం ఇంకా చాలా పైన ఉంది స్టాప్ లాస్. ఓకే, అయితే ఇంకో ట్రేడ్ తీసుకుందాం గ్యారంటీగా. ఆ స్టాప్ లాస్ ఎక్కడైతే మనం అనుకున్నాం కదా 20 డే మూవింగ్ యావరేజ్ హిట్ అయితే అంటే 430 దగ్గర ఇంకో ట్రేడ్ తీసుకుందాం. సో వెయిట్ చేద్దాం 430 వచ్చేదాకా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 430 దగ్గరలోకి వస్తుంది. 430
3 430 కవర్ ఆర్డర్లో మనం 400 స్టాప్ లాస్ పెట్టుకుందాం. బై. ఓకే, ఆర్డర్ ప్లేస్ అయింది. లక్కీగా ఒకవేళ 430 దగ్గరికి వస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఆ పాయింట్ దగ్గరికి వచ్చింది 440. ఆ పాయింట్ క్రాస్ చేసి కింద పడితే తప్పితే మనకు 430 ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ పాయింట్ వచ్చాకనే మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది కూడా చాలా రిస్కీ ట్రేడే, అందుకని మనం చాలా పైన తీసుకున్నాం. బట్ ఓవరాల్గా ఏదైనా క్యాండిల్ దాని కింద, అంటే ఏదైతే క్యాండిల్ ఆ సపోర్ట్ యొక్క కింద ఫామ్ అయితే, కంప్లీట్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంకా అది మన లాస్లో ఉన్నట్టే ట్రేడ్. సో ఒకవేళ నేను ఈ వీడియోని కానీ హై స్పీడ్లో పెట్టుండకపోతే మీరు దయచేసి కొంచెం స్పీడ్ పెంచుకొని చూడండి యూట్యూబ్లో. సో క్రాస్ చేసి కిందకి వెళ్ళిపోతుంది. సపోర్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో మనం తీసుకుంది ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడ్ కూడా అయ్యి ఉండొచ్చు. వెయిట్ చేద్దాం. సపోర్ట్ బ్రేక్ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. సపోర్ట్ దగ్గర రీటెస్ట్ అవుతుందో కింద క్లోజ్ అవుతుందో తెలియట్లేదు, చూద్దాం. ఛాన్సెస్ ఉన్నాయి. 400 స్టాప్ లాస్ని కూడా హిట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 400 స్టాప్ లాస్ హిట్ చేస్తే మనం ఇంకా 30 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటాం. సో పెద్ద వెరీ అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. 500 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాం. చూద్దాం ఏమవుతుందో. ఓకే, రీటెస్ట్ అయిపోయింది. సపోర్ట్ పైకి. MACD క్రాస్ ఓవర్ చూడొచ్చు. ఆల్మోస్ట్ పడిపోవడానికి ఛాన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. చూద్దాం. ఒక క్యాండిల్ అయినా కానీ సపోర్ట్ కింద క్లోజ్ అవ్వాలి. కంప్లీట్ క్యాండిల్ కింద ఉండాలి. మార్కెట్ మొత్తం RBI గవర్నర్ మాట్లాడేది నెగిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అలా రియాక్ట్ అవుతుంది నెగిటివ్గా. బట్ మనకి న్యూస్ కరెక్ట్గా RBI గవర్నర్ వీడియో స్టార్ట్ చేసే టైం మాత్రం గ్యారంటీగా పాజిటివ్ రియాక్షన్ అయితే వస్తుంది. RBI గవర్నర్ మాట్లాడినప్పుడు మాత్రం మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ మనం జడ్జ్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా ఎప్పుడైతే RBI గవర్నర్ మాట్లాడడం మొదలెట్టారో మనం అప్పుడే ఎగ్జిట్ అయిపోతాం. సో నేను యూట్యూబ్లో ఇక్కడ చూస్తున్నాను, లైవ్ చూస్తున్నాను. RBI గవర్నర్ అయితే ఇంకా ఆన్లైన్కి రాలేదు. సో ఇప్పుడు చూడొచ్చు కింద డ్రాప్ అయిపోతుంది. మ్యాక్సిమం క్యాండిల్ కింద ఫామ్ అయ్యేటట్టే ఉంది. సపోర్ట్ అని చాలా స్ట్రాంగ్ సపోర్ట్, కానీ బట్ చూడాలి మనం ఏమవుతుంది అన్నది. సో టైం వచ్చేసి 9:57. ఇది ప్రాఫిట్ వచ్చినా ఒక లాస్ వచ్చినా కానీ నేను దీన్ని మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. చూద్దాం. ఆల్మోస్ట్ 400 కిందకి వెళ్ళిపోయేలాగే ఉంది. 400 హిట్ అయ్యేలాగే. ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో సపోర్ట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతం మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ప్రైవేట్ పాయింట్స్ చూడొచ్చు. కింద చూడొచ్చు ఇంకో సపోర్ట్ కింద కనబడుతుంది 35,600. అది కూడా ఒక సపోర్టే. మూవింగ్ యావరేజ్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద చూడొచ్చు. మూవింగ్ యావరేజ్ పైన ఉంటే దాని రెసిస్టెన్స్ కింద ఉంటే సపోర్ట్ కింద చూడొచ్చు. బ్లూ లైన్ వచ్చేసి 10-day మూవింగ్ యావరేజ్ అండ్ గ్రీన్ లైన్ వచ్చేసి 20-day మూవింగ్ యావరేజ్. సో ఇది 20-day యావరేజ్ కింద క్లోజ్ అయితే మాత్రం మనకి నెగిటివ్ రియాక్షన్ గ్యారంటీగా కనబడుతుంది. సో ఇంకొక క్యాండిల్ 10 o'clock క్యాండిల్, అది మాత్రం గ్యారంటీగా గ్రీన్ క్యాండిల్ అయి ఉంటుంది షూర్గా. బట్ ఇక్కడ మన స్టాప్ లాస్ చూద్దాం ఎక్కడ ఉందో. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే 10 o'clock క్యాండిల్ అయితే గ్యారంటీగా గ్రీన్ క్యాండిల్ అవుతుంది, డౌట్ అక్కర్లేదు అందులో. బట్ ఏంటంటే అది ఎంతవరకు గ్రీన్ ఉంటుంది, RBI గవర్నర్ ఏం మాట్లాడతారో దానివల్ల వచ్చే రియాక్షన్స్ ఏంటో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఆన్లైన్కి రాలేదు RBI గవర్నర్. ఆల్రెడీ టైం 9:59. ఆల్రెడీ టైం 9:59 అయింది. ఇంకా RBI గవర్నర్ అయితే ఆన్లైన్కి రాలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో మార్కెట్ అయితే మాత్రం నెగిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ 10 అయిపోయింది, RBI గవర్నర్ ఆన్లైన్కి రాలేదు. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ కూడా చాలా నెగిటివ్గా ఉంది. ఓకే, పాజిటివ్ ఫామ్ అవుతుంది, చూద్దాం. చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్లో.
10 to 10 మధ్యలో మనం ఎగ్జిట్ అయిపోయి ట్రై చేద్దాం. 10 to 10-15 మ్యాక్సిమం, అంతకుమించి ఎక్కువ క్యారీ చేయడం కూడా మంచిది కాదు. సో ఫస్ట్ మూమెంట్ తీసుకుంటుంది మార్కెట్. ఓకే, చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది అప్ సైడ్కి. వావ్. సో మనం దీన్ని అప్డేట్ చేసుకుందాం మన స్టాప్ లాస్ని. 430 ఎక్కడైతే మనం స్టార్ట్ చేసాం అక్కడికి వచ్చేస్తాం. అంటే నో లాస్ నో ప్రాఫిట్ కింద వచ్చింది. ఇది కొంచెం పైకి మూవ్ అయితే మనం స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుని 440 దగ్గర పెట్టుకుందాం. సో 445 దగ్గర రన్ అవుతుంది కదా. కాసేపు మనకు ఆల్రెడీ తెలుసు కదా 440 ప్రీవియస్గా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 440, 450, 460 రేంజెస్లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది. సో నేను 440 దగ్గర సెట్ చేస్తున్నాను స్టాప్ లాస్ని. సారీ 440 కదా, సారీ 440 మోడిఫై. ఓకే, వెయిట్ చేద్దాం ఎలా వెళ్తుందో. మార్కెట్ ఆల్రెడీ మన ప్రాఫిట్స్లో ఉన్నట్టు, ఎందుకంటే కిందకి పడితే మాత్రం మన స్టాప్ లాస్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో టైం అనేది అయిపోతుంది, చూద్దాం. ఇంకా మన ఆర్బీఐ గవర్నర్ అయితే ఇంకా ఆన్లైన్ రాలేదు. ఓకే, ఒకసారి ట్విట్టర్లో చెక్ చేస్తాను. ట్విట్టర్లో అయితే ఆర్బీఐ గవర్నర్ ఆన్లైన్లో ఉన్నారు, బట్ మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సడన్ ఫాల్. ఓకే, పర్లేదు, మళ్ళీ ఇంకో పొజిషన్ తీసుకుందాం. వెయిట్ చేద్దాం పొజిషన్కి. 440 దగ్గర తీసుకుందాం పొజిషన్, ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మనకి. 430 దగ్గర రీఎంట్రీ తీసుకుందాం. కవర్ ఆర్డర్స్లో 430, స్టాప్ లాస్ వచ్చేసి 400 యాక్సిస్ పెట్టేద్దాం. బట్ 430కి రావడం కష్టం, ట్రై చేద్దాం. బట్ మార్కెట్ అప్పర్ మూమెంట్లోనే ఉంది. ఫోర్ ఫార్టీ కూడా కష్టం, చూద్దాం. వెయిట్ చేద్దాం 440 దగ్గర. ఒక్కసారి కింద పడితే మనకు 440 ఎగ్జిక్యూట్ అవుతుంది. $460 మార్కెట్ 460కి వెళ్ళింది. 470. 10 o'clock క్యాండిల్ చూసారు కదా, అంత పెద్ద క్యాండిల్ వచ్చింది. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా. డెఫినెట్లీ 10 o'clock అయితే గ్యారంటీగా మూవ్మెంట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఆర్బీఐ గవర్నర్ ఏం మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి దాని యొక్క రియాక్షన్ అనేది నెక్స్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయాలి. ఎండ్ ఎగ్జిట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ట్రై చేయాలి. సో రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. రెసిస్టెన్స్ దగ్గర కింద పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. సో లేదు, పట్టలేదు కిందకి. సో అప్పటి మూమెంట్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఒకవేళ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే మనం దాన్ని హోల్డ్ కూడా చేయాలి, అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. రిస్క్ చేసి వెళ్ళి కొనేయాలి. బట్ 450 ట్రై చేద్దాం. 455 ట్రై చేద్దాం, చూద్దాం ఏమవుతుంది. సింగిల్ క్యాండిల్ చూసేది అంత పెద్ద ఫామ్ అయిందా. ఇంకా మూమెంట్ ఇస్తుంది. 477, 480. చెప్పాలంటే ఇది చూసారా, రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది అనమాట అక్కడ. అందుకే ఒక్కసారి సడన్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇంత స్పీడ్తో మనం పట్టుకోవడం కూడా రిస్క్, ఎందుకంటే పైకి వెళ్ళిన కింద పడుకోవడం చాలా ఛాన్స్ ఉంటాయి. మనం 455, 460 చేద్దామా, వద్దులేండి 455 దగ్గర అయిపోతాం. వస్తే లెక్క కిందకు వస్తుంది కదా, చూద్దాం. వెయిట్ చేద్దాం ఒక 2 minutes. సో మనం అందరూ రిస్క్ చేసుకొని ఉంటే ఈ పడి చాలా ఎక్కువ ప్రాఫిట్లో ఉందాం. 500 దాకా వెళ్ళిపోయింది కదా. సో మోడిఫై చేద్దామా, క్యాన్సిల్ చేద్దామా. వద్దు, కిందకు వచ్చేస్తుంది కదా, మోడిఫికేషన్ కూడా వద్దు. సో వెయిట్ చేద్దాం, కిందకు వచ్చేస్తుంది. అందుకే పైకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం బై చేయకూడదు.
కిందకి రానివ్వండి. 455 దగ్గరికి వచ్చిన తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బెటర్ 440 పెట్టేసుకోవడం బెటర్ ఏమో. ట్రై చేద్దాం. 440 మారుద్దాం. ఓకే, ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. 450 కూడా పడిపోయింది. 440 పడిపోతుంది. 439, 37. ఓ మై గాడ్. సో ఈ విధంగా మొత్తానికి లాస్లో ఇప్పుడు దాకా లేవు కానీ ఇప్పుడు వచ్చేస్తాం అనమాట. ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. యాక్చువల్గా మనం తీసుకున్న ట్రేడ్లో అయితే మనం లాస్లోనే ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. ఓకే, మళ్ళీ మూవ్ అవుతుంది పైకి. 455 దగ్గర ఉన్నాం కదా. 455, 456, 457. సో ఆర్బీఐ గవర్నర్ ఆల్రెడీ మాట్లాడడం మొదలెట్టింది. మార్కెట్ అయితే మూమెంట్ లేదు. బెటర్ ఎగ్జిట్ అయిపోయి మనం బయటకు వచ్చేద్దాం. 460 దగ్గర, 420 దగ్గర ఉంది కదా. 460 దగ్గర ఎగ్జిట్ అయిపోయి వచ్చేద్దాం. మూమెంట్ అయితే లేదు. వెయిట్ చేద్దాం 2 minutes. వెయిట్ చేసి బయటకు వచ్చేయడం బెటర్. ఎందుకంటే ఈ మూమెంట్ అంతా నాకు అనిపించట్లేదు, నెగిటివ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఓకే, అరౌండ్ 460 దగ్గర బయటకు వచ్చేయడం సేఫ్ ఎగ్జిట్ ఏమో. ట్రై చేద్దాం. 1 minute హోల్డ్ చేసి ఓకే వచ్చేద్దాం బయటికి. ఓకే, మూవ్ అవుతుంది, బాగా మూవ్ అవుతుంది. బట్ బెటర్ టు ఎగ్జిట్. కింద పడుతుంది. మళ్ళీ లాస్ట్లోకి వచ్చినప్పుడు ఇయో చూసి వెంటనే ఎగ్జిట్ చేసేస్తుంది. ఎందుకంటే సేఫ్ కాదు ట్రేడ్ ఈ టైంలో. ఆయన ఎటువైపు మాట్లాడితే అంటే ఆయన పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది మార్కెట్, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఆయన పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ మార్కెట్ మాత్రం దాన్ని ఎలా తీసుకుంటుంది అనేది మార్కెట్ చేతిలో ఉంటుంది. నా నెట్ డిస్కనెక్ట్ అయింది. ఎగ్జిట్ చేద్దాం అంటే ఓ మై గాడ్. 447, 460 దగ్గర ఎగ్జిట్ పెట్టుకున్నాం. రీఫిషింగ్ పర్లేదు. 455 దగ్గర ఉంది. 460 అలాగనే ఎగ్జిట్ కొట్టేద్దాం. ఓకే, ఎగ్జిట్. బట్ ఇది ఎగ్జిట్ అవ్వలేదు, ఇంకా మనం పెంచుకుని వెళ్ళచ్చు. 460 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియోస్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతాయంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.